మనం ఇంటర్వ్యూకి వచ్చాం, అదే స్టార్ట్ అవ్వాలి. మీ ఫోన్ ఇది, అది మ్యాటర్. నీ ఫోన్ ఇది, నీ ఫోన్ ఏది? ఛార్జింగ్ లేదు, ఇంట్లో పెట్టొచ్చా? ఎప్పటి నుంచి? 4 నెలలు అయిపోయిందా ఇంట్లో పెట్టేసి? 6 నెలలు అయింది. ఇంకా చార్జ్ అవ్వలేదా? డెడ్ అయింది. ఛార్జింగ్ లేదు, మొబైల్ లేదు. 4 months నుంచి ఫోన్ వాడట్లేదు. ఇలా దొరికిపోతే మనల్ని బాధించడం కాదు. అసలు రీజన్ ఏంటి? ఎందుకు అసలు మేము టెక్నాలజీని వాడుకుంటున్నాం అయ్యా. మా జీవితం ఉంది సెల్ ఫోన్ లో, ఫేస్బుక్ ఉంది, చాటింగ్ ఉంది, ఫ్రెండ్స్ ఉన్నారు. స్టార్ట్ అవుతుంది అని ఇంటర్వ్యూ స్టార్ట్ అవుతుంది అని చెప్పి పెళ్లి చేసుకోమంటే చేసుకోవు. మ్యామ్ 18 years కి పెళ్లి చేసుకోమంటే ఎవరు ఇస్తారు? మ్యామ్ 80 years 18 ఇప్పుడు ఇప్పుడు పెళ్ళైంది కదా? పెళ్ళి అవ్వలేదు. పెళ్ళయింది, పెళ్ళలేదు. ఎవరు పిలవలేదు, పిలవలేదు, పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు, పెళ్ళయింది, పెళ్ళి అవ్వలేదు, పెళ్ళి అవ్వలేదు. అవును, పెళ్ళి అయింది, పెళ్ళి అవ్వలేదు. పెళ్ళి అయింది, పెళ్ళి అవ్వలేదు. ఓకే, సో నీ పెళ్ళి అవ్వలేదు కదా, దాంట్లో అడ్వాంటేజ్ అంటే చెప్పు. ఏం లేదు, నేను ఎంజాయ్ చేయట్లేదే లండన్ లో, ఒక్కడిని ఇంట్లో ఉన్నానే అన్నాడు రమేష్ అన్న. ఈయన చూసి ఇప్పుడు అప్పుడే చేసుకోలేదు, 5 సంవత్సరాలు తర్వాత చేసుకోవచ్చు. అదే సింగిల్ ఇప్పుడు రమేష్ అయితే 2 months. నాకు రెండింటికి పెద్ద తేడా అనిపించలే. నేను పెళ్లి కాకున్నప్పుడు ఓ టార్చరు, పెళ్ళి అయిన తర్వాత ఓ టార్చరు, రెండు అనుభవిస్తున్నా. థ్యాంక్ యూ. హేమంత్ పెళ్లికి ముందు ఎవరితో రాచారు, పెళ్లి అయిన తర్వాత ఎవరితో రాచారు? నేను ఎంజాయ్ చేయట్లేదే, టెన్షన్ పడుతున్నా షూటింగ్ లో. సుకుమార్ గారు, ఎన్టీఆర్ గారు మధ్యలో షూటింగ్ లో ఎంత టెన్షన్ పడుతున్నా. అరే నవీన్ గా చెప్పు. వదిన టెన్షన్ పడుతున్నాను, నువ్వు ఫోన్ పెట్టి. థ్యాంక్ యూ. సరే ఇప్పుడు హేమంత్ నాకు పెళ్లి తర్వాత టార్చ్ ఉందో లేదో నాకు తెలియదు, కానీ పెళ్లికి నేను ఎవరినైతే పిలవలేదో వాళ్ళ వల్ల నాకు రోజు బాగా మీ ఆవిడ పిలిచావా ఇంతకి? నేనేం చెప్పను ఇప్పుడు. అంటే లైక్ పెళ్ళిలో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ 1 line లో. పెళ్ళిలో అడ్వాంటేజ్, డిసడ్వాంటేజ్ నేను ఆల్రెడీ ఆడియో ఫంక్షన్ లో చెప్పాను. అడ్వాంటేజ్ ఏంటో ఏంటిది? మంచానికి 2 పక్కల దిగొచ్చు పెళ్ళి అవ్వకపోతే. పెళ్ళి అవ్వకపోతే మంచానికి అటు దిగొచ్చు, ఇటు దిగొచ్చు, మన ఇష్టం. ఓకే, అవునా అంటే ఏంటి? అంటే మంచం కిందే ఉండేవాడు. నాకు అప్పుడే బాబు అవసరం లేదు కాబట్టి పెళ్లి చేసుకోవట్లే. పెళ్ళి అయిన వాళ్ళందరికీ వెంటనే బాబులు రావట్లేదు. లేదు, పెళ్లి కాకపోయినా బాబు వస్తాడు అనుకుంటా. అందుకని పెళ్లి చేసుకుని బాబు. సరే ఇప్పుడు కళ్యాణ్ గారిని అడుగుదాం. పెళ్లి చేసుకోకపోతేనా? అంటే పెళ్లి చేసుకోకుండా మేము ఇద్దరు ఇలాగే సినిమాలు చేస్తుంటాం. ఓకే మ్యామ్, ఇద్దరు కళ్యాణ వైభవం లాంటి అద్భుతమైన కథలు అలా ఊహించుకొని ఫ్రీగా రాసుకోవచ్చు. ఫోన్ లో అవుట్ గోయింగ్ ఉంటాయి కానీ ఇన్కమింగ్ ఉండవు. ఏ టైంకి వస్తున్నావు, ఎన్నింటికి వస్తున్నావు, పొద్దున్న పిల్లలకి టిఫిన్లు, పులిహారలు ఇవన్నీ ఉండవు. ఓకే, హ్యాపీగా మనకు నచ్చింది ఊహించుకోవచ్చు. అలా కాదు మరి, పెళ్లి గురించి ఏం తెలియకుండా పెళ్లి గురించి సినిమాలో తీస్తున్నది. అంటే ఇప్పుడు సినిమా లవ్ స్టోరీలు తీసిన అందరూ మర్డర్లు చేసిన వాళ్ళందరూ మర్డర్లు చేస్తారా? ముందు తీసిన వాళ్ళందరూ ఇదా? కాదండి, ఇప్పుడు పెళ్లి చేసుకుంటే ఇంకో స్టైల్లో కథ రాస్తారు కదా, అది చాలా గొప్పగా ఉంటది. అది పెళ్ళైన తర్వాత నీ ఎక్స్పీరియన్సెస్ విని నేను చాలా కరెక్ట్ గా చేసుకున్నానని అనిపిస్తుంది. అరే బాధలు ఉంటాయి, బాధలు లేదురా, నాకు వేరే బాధలు ఉన్నాయి, అవి చాలా నాకు. సరే ఇది కాదు, అలా మొదలైంది నీకు. అలా కాదు కానీ కళ్యాణ్ గారు 30 సంవత్సరాలు అయింది మాట్లాడుతున్నా. అసలు పెళ్లి అయ్యి 11 ఏళ్ళు అయింది. పెద్ద డిఫరెన్స్ ఏముంది నాకు పెళ్లి పెళ్లి ఇది తర్వాత మాట్లాడదాం, గుర్తుపెట్టుకో తర్వాత మాట్లాడదాం. పెళ్లికి ముందు 70, పెళ్లి అయిన తర్వాత 80. పెళ్లికి ముందు 70, పెళ్ళికి 80, మొత్తం 150. లెక్కేంటి అసలు? ఈ లెక్కేంటి అసలు? నా వెయిట్ తప్ప ఇంకేం అందుకే ఈ విషయం తర్వాత మాట్లాడతాను. ఓకే చెప్తున్నా కదా, ఒక్కటి చెప్తున్నా. చెప్పిన వెంటనే ఇది నా కదా బాయ్ అన్నాను అంతే. మరి అప్పుడు సింగిల్, ఇప్పుడు సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉంటది, ఎప్పుడు కావాలంటే ఇప్పుడు ఇంటికి వెళ్తది. డిఫరెన్స్ ఆఫ్టర్ ఎప్పుడు అంత సింహం ఎప్పుడు సింగిల్ గానే ఉంటది. అబ్బా శ్వేత, వాట్ డు యు ఫీల్ అబౌట్ పెళ్లి? నేనా పెళ్లి చేసుకోను. చేసుకోవా? స్పిరిచువల్ లైఫ్.
ఇట్లా చాలా చెప్పినాం మేము అది. మేము ఇగో నీళ్ళ మీద చేయబెట్టి పంచభూతాల మీద ఒట్టేసి చాలా చేసి దాన్ని కూడా చేసినావు లేదు అన్ని భూతాలు కలిసిపోయినాయి. ఇప్పుడు మన సైన్మా గురించి మాట్లాడదాం. Yes. నేను దీన్ని కొంచెం కాంట్రవర్సీ తోటి స్టార్ట్ చేస్తా. లచ్చిం భూపాల్ తోటి. అంతే లచ్చిం లెక్క ఉంది. లవ్ అనే పదం పక్కన మ్యారేజ్ అనే శాపం దూరిందా, అక్కడే నీ దరిద్రం స్టార్ట్ అవుతుంది రాజా. లచ్చిం భూపాల్, Yes. నేను నీకు ఈ కథ ఫస్ట్ టైం చెప్పినప్పుడు సూపర్ ఉందని చెప్పాను, బ్రహ్మాండంగా ఉందని చెప్పాను, అదిరిపోయింది అసలు మామూలుగా లేదు. నాగశౌర్య హీరో అని చెప్పడం జస్ శౌర్య ఎందుకని అన్నావా లేదా? నేను ఎప్పుడు అన్నాను? ఎప్పుడున్నారు? నేను ఎప్పుడు అన్నాను? అన్నాడు అబ్బాయి, నేను నీకు చెప్పలేదు, feel అయిపోతావా అని నేను చెప్పలేదు. Sorry, ఇప్పుడు అలాగే నేను హట్టు. కాదు ఒక మాట వినండి, ఒక మాట. నాకు శౌర్య బాగా క్లోజ్ గా తెలుసు, నాకు నాని అని తెలుసు. శౌర్య అని నేను మర్చిపోయాను, అందుకని నేను శౌర్య ఆ రోజు రైటర్ అనిపించుకున్నాను. 1 minute, శౌర్య కాదు బన్నీకి చెప్పు అని అన్నావు. నేను నాని అనుభవి బన్నీ అన్నాను ఆ రోజు. జస్ట్ నీ ఒక లెటర్ డిఫరెన్స్ అంతే. నాని బన్నీ లెటర్ కదా, లెటర్సే. సరే పోనీ సినిమా రాసావు. అవును. ఆ? సినిమా రాసిన తర్వాత నువ్వు మొత్తం ఐ థింక్ లాస్ట్ చూసింది నువ్వే కదా. అవును, లాస్ట్ చూసి. ఆ? సో నీకు బాగా డౌట్ ఉండి అమ్మాయి పర్వాలేదు బాగానే తీశారు అనుకున్న సీన్ ఏంటి? నవీన్ సీన్. నవీన్ సీన్. ఎందుకు నవీన్ సీనే అనుకున్నారు మీరు? నవీన్ సీన్ అంటే మీరు బాగా చేయడాని మీ ఉద్దేశం? లేదు, వాడికి నవీన్ మీద కాదు, వాడికి నా మీద కూడా డౌట్. నీ గురించి అడిగినప్పుడు చెప్పు, నా గురించి చెప్పు. నవీన్ సీనే అంటే డౌట్ వచ్చింది నాకు. లేదు, ఎందుకంటే ఇప్పుడు రమేష్ సీను మనం అలా మొదలైందిలో రాసినప్పుడు రమేష్ నాకు అంతకుముందే మహాత్మలో తెలుసు, రమేష్ ఎలా చేస్తాడో తెలుసు. నవీన్ నాకు పరిచయం లేదు. అదిగాక ఆ సీన్కి మనం ఎన్ని ఆప్షన్లు అనుకున్నాక నవీన్ వచ్చాడు. 10-15 ఆప్షన్ల తర్వాత నవీన్. నాకు నవీన్ తెలీదు, పైగా గోదావరి స్లాంగ్. నీకేమో ఆ స్లాంగ్ తెలిసి చెప్తే దాని మీద కమెంట్ లేదు. మీరు అంత తెలంగాణ రైట్. నీకు తెలిసినా రాలేదు అంటే డౌట్ ఏంటి? ఇప్పుడు అది చేసిన తర్వాత ఆ టైమింగ్ మిస్ అయితే మాత్రం మిస్ అయిపోద్ది. ఇప్పుడు చందమామలో ఆవుతి ప్రసాద్ టైమింగ్ అలాంటి ఒక క్యారెక్టర్ని ఒక సీన్లో పెడితే ఎలా ఉంటుందో అది నవీన్ క్యారెక్టర్. సో అది మిస్ అయిందంటే మిస్ఫైర్ అయిపోద్ది. అది పేలిందంటే అలా మొదలైంది రమేష్ ఎట్లా వచ్చిందో నవీన్కి ఆ రేంజ్లో ఒక్క సీన్కే వస్తుంది బ్రేక్. అది నమ్మాను నేను, అందుకని అది ఒక్కటే చెక్ చేస్తాను. నాకు కళ్యాణ్ గారు చెప్పారు క్లైమాక్స్ షూటింగ్ జరిగినప్పుడు నవీన్ ఒక సీన్ చేశాడు అద్భుతము, ఆ రాజమండ్రి స్లాంగ్ అంటే అది చాలా బాగా చేస్తాడండి. నన్ను లండన్లో చంపాడు, నేను టిఫిన్కి వెళ్ళినా అదే సీన్ చెప్పేటోడు, భోజనానికి వెళ్ళినా అదే సీన్ చెప్పేటోడు, పడుకునేటప్పుడు కూడా అదే సీన్ చెప్పేటోడు. ఎందుకు చెప్పానంటే లేకపోతే మరొకటి కట్ చెప్పేస్తారని. కానీ రమేష్ ఏం చేశాడు కదా, ఫస్ట్ డే షూటింగ్కి వచ్చిన వెంటనే వచ్చి నేను ఇక్కడ కూర్చున్నా, నేను రమేష్ ఏంది సినిమా బాగానే తీసినావా అంటే బేసిక్గా వాడి కామెంటరీ ఏంటంటే మళ్ళీ ఇంకా నేను కష్టపడి లాస్ట్ 15 ఇవ్వాలా, మళ్ళీ నేనే సినిమా కాపాడాలా, ఏమైనా ఉద్ధరించావా అక్కడ తీసావా అన్న రేంజ్ లో అడిగాడు. కాదు అంటే మేము ఇప్పుడు అలా మొదలైంది, నేను ఈరోజు 100 సినిమాలు చేశానంటే నాకు అది కాదు, నువ్వు నిజంగా చెప్పు, అలా మొదలైంది బేసిక్ గా నువ్వే కాపాడావని నీ ఫీలింగ్ కదా లోపల? లేదు. అట్లా కాదు, ఎంతైనా చెప్పు. ఇండియాలో అనలేదు ఎప్పుడు. అంటే అదే నా లైఫ్ అందరు తెలుసు. నేనేమంటా అంటే నెక్స్ట్ మన ఇద్దరం ఓ సినిమా చేసాం సేమ్, అది మనం అనుకున్నంత రీచ్ అవ్వలే. మళ్ళీ మంచి సేమ్ బ్యానరు మాది, నన్ను క్లైమాక్స్ అలా మొదలైనలాగా వస్తుంది, బాగుంటుంది రా అని నాకు కథ చెప్పింది. 10 నిమిషాల్లో చెప్పేస్తుంది. ఈమెను చూసి నేను 5 నిమిషాల్లో చెప్పడం అందరికి స్టార్ట్ చేసిన కథలు. సరే తర్వాత అయితే నా కాన్ఫిడెన్స్ ఏంటంటే నేను వచ్చినా కాదు ఇదైనా కొంచెం బాగానే ఉంది కదా మరి ఏంటి అంటే, అరే సినిమా అదిరిపోద్ది, మళ్ళీ నీ క్లైమాక్స్ బాగుంటుందా అని జెన్యున్గా చెప్పింది. ఆ నమ్మకం నాకు ఓకే పర్లేదు. ఎందుకంటే నాకంటే కూడా నందిని ఒక మళ్ళీ హిట్ కొడితే నాకు నాది వేరే రేంజ్ అని నేను ఫీల్ అవుతా కదా, అందులో స్వార్థం ఉంటుంది కదా. లేదు అంటే అక్కడ కూడా నమ్మలేదు, మళ్ళీ ఆఫీస్కి వచ్చి పెళ్లి పాట చూశాడు, పెళ్లి పాట విన్నాడు, విన్న తర్వాత ఆహా సరే ఈ పెళ్లి పాట ఏదో బాగుంది అని చెప్పి అప్పుడు వచ్చి పాట చూశాడు. పాట చూసి ఫోన్ చేశా, పర్వాలేదు నేను చేస్తాను, ఆల్రెడీ చేశా. అప్పుడు అన్నా నిజంగా అంటే గురుగారికి దగ్గర శిష్యురాలు అనిపించుకున్నావు, మళ్ళీ ఒక కృష్ణవంశీ గారు కనిపించారని ఫీల్ అయ్యా. ఈ టైంలో సిగరెట్ గానీ వేస్తే ఉంటుందండి. ఆహా, కింగ్స్ ఓకేనా? లైట్స్ అని ఓకే. ఏంటన్నారండి?
అది తన సెక్సీ లెగ్స్తో అలా ర్యాంప్ వాక్ చేస్తూ అలా హాల్లో తిరుగుతుంటే ఎంత బాగుంటుందో తెలుసా? ఇప్పుడు నా బిగ్గెస్ట్ క్రిటిక్ తోటి మాట్లాడదా? యా కళ్యాణ్ కోడూరి. ఎస్ అందరు మనం బెస్ట్ ఫ్రెండ్స్ అనుకుంటారు కానీ మనం బెస్ట్ ఎనిమిస్ అని ఎవరికి తెలియదు. వాళ్ళు చెప్పేద్దాం. సో నీకు కథ చెప్పాలంటే నాకు ఎంత టెన్షన్ పడతానో నీకే తెలుసు. సో నీ కథ చెప్పినప్పటికీ నువ్వు సినిమా వచ్చి చూసినప్పటికీ వాట్ వాజ్ ఎ ఫీలింగ్? ఎందుకంటే నువ్వు అసలు ఏమాత్రం మోమాటం లేకుండా తిట్టేస్తావు, కొట్టేస్తావు. సో వాట్ డిడ్ యూ ఫీల్? కథ విన్నప్పుడు చాలా బాగుంది. కథ ఎక్కడ చెప్పావు నాకు ఫస్ట్? విన్నప్పుడు అన్నారు మరి. వరేనే కథ విన్నప్పుడు బాగుంది, కథ ఎప్పుడు చెప్పారంటే కాదు, ఏ ప్లేస్ లో ఎక్కడ కూర్చో? క్లబ్బా? కాదురా, అలా మొదలైంది. అయిన వెంటనే ఒకసారి చెప్పాను, మళ్ళీ నువ్వు మర్చిపోయావని చెప్పి మన సినిమా షూటింగ్ స్టార్ట్ అయ్యి ముందు చెప్పానా? అదే కాదు, ఆ కథ ఇది కాదనుకోని మీరు మ్యూజిక్ చేశారు. సరే మాట్లాడుకుంటే సినిమా చూసినప్పుడు ఎలా ఉందబ్బా కథ తగిలే? కథ విన్నప్పుడు బాగానే ఉందని అన్నానా? అనే ఉంటాను, నాకు మతిమరుపు కదా, గుర్చేయి. అక్కడ బాగుంది, ఇక్కడ చూసిన వెంటనే చాలా బాగుంది అనిపించిందిగా అన్నానా? అది ఏమంటున్నాను నేను? ఏమన్నాను? వాటేసుకున్నావు కదా. మరి ఇంకే? నన్ను కాదు, మాలవికని. బాగుందని చెప్పి మీరు బాగుందని చెప్పి సర్లే కదా. నేను డైరెక్టర్ ని పక్కన ఉన్నాను, అక్కడ దడదడని బయటకు వచ్చేసి మాలవికని వాటేసుకుంటాడండి. పాపం శౌర్యాన్ని కూడా వాటేసుకోలేదు. నేను ఎప్పుడైనా వాటేసుకున్నాడు శౌర్య? వాటేసుకున్నారు. నేను ఒకే ఒక మాట అన్నాను, అలా మొదలైనప్పుడు ఏమైతే నేను అప్రిషియేట్ చేశానో దానికన్నా ఒక 5 times బాగా తీసా ఉన్నాను. విపరీతమైన మెచ్యూరిటీ. 10 అన్నమే తగ్గించేది. రెండు వేసుకోండి, నేను ఏమన్నా సరే. అది నిజంగా అది నా అభిప్రాయం. ఇప్పటికి ఏ సినిమాకి లేని ఒకనొక కొంటి కోరిక ఏంటంటే నా సినిమా నేను కొనుక్కుందామని. అక్కడే వివేక్ గారు అక్కడ కూర్చొని హాయిగా సెల్ చూసుకుంటున్నారు. వివేక్ గారి దగ్గరికి వెళ్ళి ఒక ఏరియా నేను కొనుక్కుందాం ఉందండి, పెట్టచ్చా డబ్బులు? పెడదాం అనుకుంటానంటే మీకు అలవాటు లేని పనులు ఎందుకంటే మీరు హాయిగా ఉండండి, మ్యూజిక్ చేసుకోండి హాయిగా అని ఆయన ఒక మంచి ఫ్రెండ్ గా మళ్ళీ హితపోత్ చేస్తే డిసప్పాయింట్ అయ్యాను, కానీ మంచి సలహా ఇచ్చారని అనిపించింది నాకు. సో అంత ప్రేమించాను ఈ సినిమాని. लोगों को मारो गोली ठेंगा दिखाना, दुनिया की बातों को तू दिल पे न लेना, दुनिया की ऐसी की तैसी सुनाना, मस्ती में जीना है, हल्ला मचाना है, हंसना हंसाना है, रोना ना 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 ना। दम 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 मातम ये हमदम पुराना है, कैसा अकेला समाना समाना. అన్న మీరేంటన్నా, మీరు ఇప్పుడు నందిని గారు వచ్చారు, మీకు కథ చెప్పారు మొత్తం, మీరు ఎలా ఫీల్ అయ్యారు చేసేటప్పుడు కానీ అయిన తర్వాత కానీ? లేకపోతే ఎప్పుడన్నా ఒక రోజు ఫోన్ చేసి నందిని గారికి అసలు అదిరిపోయింది అని ఎప్పుడన్నా ఫీల్ అయ్యారా? సినిమా అయిన తర్వాతనా, సీన్ తర్వాతనా, సాంగ్ తర్వాతనా, ఫైనల్ డబ్బింగ్ తర్వాతనా? నేను మా అమ్మని ఎంత నమ్ముతాను, ఈ సినిమాని ఎంత నమ్ముతాను. మదర్ సెంటిమెంట్ గ్యారెంటీ. అంటే కొన్ని బాధలు ఉన్నా మదర్ ఎప్పుడైనా సరే మనం సుఖం కోసం ఎప్పుడు మన గురించి ఆలోచిస్తుంది. సో కొన్ని కష్టాలు షూటింగ్లో పెద్ద కష్టాలు లేవు, ఎండ ఇయ్యే తప్ప ఏదేం లేదు. సో కొన్ని డైలాగ్ డెలివరీ కొంచెం కష్టంగా ఉన్నా, డైలాగ్స్ చెప్పడం కొంచెం కష్టం ఉన్నా, ఆ టైంకి ఒక బాధ కొంచెం ప్రాబ్లం అయ్యాను. కానీ రిజల్ట్ చూసిన తర్వాత లైక్ అల్టిమేట్లీ నాకే కదా అనిపించింది. సో నేనే కదా, నా కోసమే కదా మీరందరూ కష్టపడ్డారు అనిపించింది. సో అంత నమ్మకం నాకు ఈ సినిమా మీద. అన్నా, యాజ్ అ రైటర్ వాట్ వాజ్ ద మోస్ట్ డిఫికల్ట్ పార్ట్ రైటింగ్? ఈ కథలో మొత్తం నీకు బాగా కష్టం అనిపించిన పార్ట్ ఏంటి? అండ్ దాన్ని చూసిన తర్వాత నీకేమనిపించింది సినిమా? ఎందుకంటే మా అందరిలో లాస్ట్ చూసింది నువ్వే సినిమాని. సో నీకు బాగా రైటర్గా ఛాలెంజింగ్గా అనిపించింది ఏంటి? ఫస్ట్ డైలాగ్స్ గురించి అడుగుతున్నా. రెగ్యులర్ ఒక జానర్లో ఫిక్స్ చేసే సినిమా కాదు. ఫస్ట్ ఇది లవ్ సినిమానా? ఇప్పుడు బయటకు వస్తే సినిమా ముందు అందరూ అడుగుతారు, ఇది ఏంటి లవ్ సినిమానా, మ్యారేజ్ మీద సినిమానా, లేదా ఫ్యామిలీ సినిమానా, ఫ్రెండ్స్ మధ్యలో సినిమానా, రకరకాల జానర్లన్నీ మిక్స్ చేస్తుంది. ఇందులో ఆల్రెడీ లవ్కి సంబంధించి ఏదైతే ఉండాలో అన్ని ఇంగ్రీడియంట్స్ ఇందులో పెట్టేసాం. అట్ ద సేమ్ టైం ఫ్యామిలీ ఉంది. రెండు సెపరేట్ పార్ట్స్ ఇవి. ఈ రెండింటిని కలపడానికి నువ్వు ఎంచుకున్న మెయిన్ సోలే మ్యారేజ్. ఇటు యూత్ని, ఇటు ఫ్యామిలీని. ఈ బ్రిడ్జ్ సరిగ్గా లేకపోతే కనుక మనం మిస్ఫర్ అయిపోతుంది. సో ఆ బ్రిడ్జ్ కోసం మనం సీన్ వేసాం, గుర్తుందా? మనం కూర్చొని రాస్తున్నప్పుడు ఈ సినిమా సోల్ ఏంటి, సోల్ ఏ సీన్లో చెప్పాలనుకుంటున్నాం, పెళ్ళంటే ఏంటి, ఒకప్పుడు పెళ్ళంటే ఏంటి, ఇప్పుడు పెళ్ళంటే ఏంటి, పెళ్ళిళ్ళు ఎందుకు ఇలా తయారవుతున్నాయి, మ్యారేజ్ వాల్యూస్ గురించి
అది ఆ సీన్ రాసాక నాకు నమ్మకం వచ్చింది. రైట్, మనం డెఫినెట్గా ఎలా వెళ్తుందని పక్కన పెట్టేస్తే అనుకున్న చెప్పేసాం. సో ఇప్పుడు మనకి ప్రాబ్లం లేదు. యూత్ఫుల్గా ఉండేది ఎంటర్టైన్మెంట్, జోకులు, ఇదంతా కామన్. ప్రతి సినిమాలో చేసేదే, ప్రతి సినిమాలో రాసేదే. అట్ ద సేమ్ టైం టోటల్ మ్యారేజ్ వాల్యూస్ గురించి పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూ, ఇప్పుడు ఈవెన్ మ్యారేజ్లో కూడా, మన పెళ్లి పాటలో కూడా మనం ఫస్ట్ నుంచి గ్రాఫ్ అనుకున్నప్పుడు కూడా మ్యారేజ్ ఫస్ట్ పల్లవి ఏంటి, మొత్తం పెళ్లి హడావుడంతా చెప్పాలి. ఫస్ట్ చరణం ఏంటి, పేరెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో మాట్లాడాలి. రెండో చరణం ఏంటి, కంప్లీట్గా మ్యారేజ్ దాని గొప్పదనం గురించి మాట్లాడాలి. అనుకున్నప్పుడు ఇలా మనం పక్కాగా అన్ని మీటర్ వేసుకొని చేసాం కాబట్టే ఇప్పుడు ఆ లిరిక్స్కి అంత అప్లైజ్ వస్తుంది. అలాగే డైలాగ్లో కూడా అప్పుడు వచ్చింది, ఆ బ్రిడ్జి పడిపోయి వాళ్ళ వాల్యూస్ గురించి కరెక్ట్గా రావడం. దట్ పర్ఫెక్ట్ కాస్టింగ్ ఈ సినిమాకి. ప్లస్ భూపాల్కి నాతో ఉండే ఒక రకంగా ఇబ్బంది అనే చెప్పాలి. ఎందుకంటే చేతులు కట్టేస్తాను నేను. ఏంటంటే డైలాగు తను చెప్పాడు, ఈ సినిమా చూస్తే లేకుండా అలా మొదలైన చూసినా కూడా ఏ డైలాగ్ గుర్తుండదు. ఎందుకంటే డైలాగ్ లాగా ఉండదు. ఎందుకంటే నేను అది నమ్మను. అంటే నిజ జీవితంలో మనం ఎవరైనా డైలాగ్స్ మాట్లాడంగా, మాటలు ఉంటాయి. యాక్చువల్లీ ఇప్పుడు చెప్పాలి, అలా మొదలైందికి అంతకుముందు ఒక సినిమాకి వచ్చింది అదే కాంప్లిమెంట్. తర్వాత అలా మొదలైందికి వచ్చింది. అలా మొదలైందికి వచ్చిన బెస్ట్ కాంప్లిమెంట్ ఏంటంటే, నాకు ఓ పెద్ద ఆయన వచ్చి సినిమా చాలా బాగుందండి, ఒక డైలాగ్ గుర్తులేదు అన్నాడు. నిజంగా ది బెస్ట్ కాంప్లిమెంట్ అది. ఎందుకంటే డైలాగ్ గుర్తుంటే రైటర్ కనిపించినట్టు, డైలాగ్ గుర్తు లేకుండా సినిమా బాగుందంటే క్యారెక్టర్ కనిపించినట్టు. డైలాగ్ ఉండకూడదు కదా, మనం డైలాగ్ మాట్లాడగా, అందుకని బాగుంది. సో కళ్యాణ వైభోగం 24 క్యారెక్టర్లు ఉన్నా కూడా ఒక డైలాగ్ ఉండకూడదు అక్కడ. నువ్వేనా కత్తిరిన కైఫ్ అనుకుంటున్నావా, సన్నీ లియోన్ అనుకుంటున్నావా? నేను చూసి టెంప్ట్ మీద పడిపోవడానికి చేయం కొట్టేసిన పదాలు, రూపాయి బిల్లంత కళ్ళు. ఆఫ్ కోర్స్ నేను కట్రినా కైఫ్ కాదు, కానీ అబో యావరేజ్ గా ఉంటాను కదా. ఇప్పుడు ఈ కథ తెలుసు, మాటలు రాశారు, తర్వాత ప్రతి సినిమాలో ఒకటో రెండో పాటలు రాశారు. మీరు ఇప్పుడు మీకు కథ తెలుసు, మీరే మాటలు రాశారు, మీకు ఈజీ అయిద్దా నందిని గారితో పాటలు రాసే? ఈజీ అయిద్దా? అనుకునే మొదలు పెట్టాను యాక్చువల్లీ. మొదలు పెట్టారు. టార్చర్ ఉంటుంది కదా, అంటే లేదు అంటే నేను ఏమనుకుంటా అంటే, ఈ సీన్ మనకు తెలుసు కదా, దీని తర్వాత సీన్ మనకు తెలుసు కదా, ఈ మధ్యలో సాంగ్ కదా, ఈ ఫీల్ మనకు తెలుసు కదా, రాసేయచ్చు అనుకునే మొదలు పెట్టాను నిజానికి. ఎందుకంటే అలా మొదలైందిలో ఏదో అనుకుంటే ఇంకేదో అయిందని సాంగ్ ఒకటే పాట. అవునవును, అయిపోయింది. జబర్దస్త్ నాకు సంబంధం లేదు, అయినా కూడా 3 పాటలు ఓన్లీ ఫోన్లో విని, అన్న ఇది సిచ్యువేషన్ అంటే రైట్ గబగబా రాసిచ్చాం, లక్కీగా అన్నీ అయిపోయినాయి. అన్నీ ఒక అంతే మ్యాక్సిమం హాఫ్ డే ఒక్కొక్క సాంగ్. ఈ సినిమాకి ఫస్ట్ సాంగ్ నుంచి విచిత్రమైన ఎక్స్పీరియన్స్లు అన్నీ. పెళ్లి పెళ్లి సిల్లుడోళ్ళు సాంగ్ ఉంది, ట్యూన్ లేదు దానికి, ట్యూన్ లేదు రాస్తున్నప్పుడు. దానికి ఓన్లీ రిథమే ఉంది. ఆయన ఒక రిథం తీసుకుని వచ్చి, ఇది రిథమ్, దీని మీద ఒక ర్యాప్ చేద్దాము, ఫస్ట్ రిథమ్ కూడా ఇవ్వలే, ఏదో ఒకటి రాస్తే దాన్ని చూద్దాం, ట్యూన్ చేద్దాం మొదలుపెట్టి. ఏం రాస్తాం? ర్యాప్ రాయమన్నాను. ర్యాప్ మీరు ఏమన్నా రాయండి, దానికి నేను ర్యాప్ ట్యూన్ చేస్తాను అంటే దానికి ఒక వారం రోజులు గడిచిపోయింది. ఏం రాయాలి ఇప్పుడు? ట్యూన్ లేదు, రిథం లేదు, ఏమీ లేదు, పాట రాయాలి. ఇప్పుడు నేను ట్యూన్ కట్టి చేస్తేనేమో ఆయనకి ట్యూన్ కడతాడు కదా, నా పని. మనోడు పెన్ను ప్యాడ్ పట్టుకుని ఒక సగం డే దొల్లాడు ఇటు. సో కళ్యాణ్ ఆ టైంలో బాల్కనీలో తిరుగుతున్నాడు. సో అలా కాదు కానీ అలాగే సాంగ్ అది అని చెప్తే తను వెళ్ళి అని ఒక రిథం వేసుకొచ్చాడు. పాట రాశాడు, ఆ గ్యాప్ ఉంది 1 వీక్, తలలు బద్దలు కొట్టుకున్నారు. ఆ సాంగ్ రాసిన వెంటనే విన్న తర్వాత వెంటనే ఓకే అనిపించిందా? మళ్ళీ ఏదైనా మార్చాలనుకున్నారు? విన్నదెవరు? కూర్చొని రాసిందే ముగ్గురు కూర్చొని, ముగ్గురికి 2 లైన్లు రాయడం, ఇది ఓకేనా, నీకు ఓకేనా, నీకు ఓకేనా. 6 పాటలు రోజు మేము కలిసే కూర్చున్నాం, కూర్చొని రాసిందే. మినిమం ప్రతి పాట 30 రోజులు పట్టింది, 20 to 30 days. లాస్ట్ సాంగ్ అయితే మామూలుగా తేట తీసాం, అంటే 2 సార్లు చేతులు ఎత్తేసాం. ఎలా తెలుసా రమేష్, వచ్చేవారు సరదాగా బాల్కనీలో కూర్చునే వాళ్ళం రంజిత్ మూవీస్ ఆఫీస్ లో. ఇదే అదిరిపోయిందంటే భూపాల్ వచ్చేవారు. నేను మామూలుగా కూర్చుని ఏదంటే అని మామూలుగా ఇంకేంటంటే కబుర్లే అంతా బాగా ఉందా దీని గురించి, సరే వెళ్ళొస్తానని కూడా అనగానే నేను వచ్చి అడుగుతాను, ఏమైంది, మొదలు పెడుతున్నా మళ్ళీ. ఎందుకంటే లేదు, ప్రాబ్లం ఏంటంటే నందుకు నాకు ఒక సింక్, కళ్యాణ్ గారికి నాకు ఒక సింక్, వాళ్ళిద్దరికి సెపరేట్ సింక్. ఇప్పుడు ఒక నందు కూడా చెప్తే బాగుంది కదన్నా అంటది, ఇప్పుడు ఆయనకి చెప్తే ఇది కదండి ఇంకో డెవలప్ చేద్దాం. అదేంటి వాళ్ళిద్దరికి ఒకటి నచ్చుద్ది కదా నేను అనుకుంటాను. ఈ కన్ఫ్యూజన్ నుంచి ఇద్దరిని కూర్చోబెట్టి చెప్పాలి. సార్ ఇప్పుడు మీకు లాస్ట్ సాంగ్ అప్పుడు వెళ్ళిపోవాలనిపించింది కదా,
లేదు ఇప్పుడు అంటే సార్ మీకు అనిపించింది కదా సార్? మనసంతా సాంగ్ ఇంకా చిరాకు వచ్చేసింది కదా మీకు ఒక stage కి. మనసంతో సాంగ్ అవును. సార్ మీరు ఏదో సాంగ్ కి ఇంకా ఆ 2 పాటలు ఏంటంటే వివేక్ గారి దగ్గరికి వెళ్ళి సీక్రెట్ గా నందినికి కూడా చెప్పలేదు, మొన్నే తెలిసింది. నేను బాహుబలి మిక్సింగ్ లో ఇరుక్కుపోయి అక్కడ ఆ టెన్షన్ తోటి, ఆ మిక్సింగ్ టెన్షన్ తోటి ఆ 2 పాటలు నేను చేయలేనేమో. క్లైమాక్స్ సాంగ్ పల్ పల్ సాంగ్ వచ్చి మన వివేక్ గారిని కలిసి సీక్రెట్ గా ఏమంటే నేను చేయలేకపోతున్నాను, ఆ 2 పాటలు వేరే మ్యూజిక్ పెట్టేసుకుంటారా సార్ అని అంటే, లేదు ఆలోచిద్దాం ఉండండి అన్నారు ఆయన. కళ్యాణ్ అలిగి వెళ్ళిపోయినప్పుడల్లా సినిమా హిట్ అవుతుంది. అలా మొదలైంది కూడా జరిగింది అది. ఇది అలగడం కాదు, చేయలేక. ఏదోలే మొత్తానికి అక్కడ కూడా చేయడం లేదా? అక్కడ కూడా చేయడం వెళ్ళావా? మనసంతా మేఘమై తేలిపోదా, తన చూపే తెమ్మరై తాకగా, ఎండల్లో చల్లగా చిరు చల్లే వెచ్చగా, పులకింతే కొత్తగా, అందుకేనా మనసంతా మేఘమై తేలిపోదా, తన చూపే తెమ్మరై తాకగా. అయితే సాంగ్ చూస్తే చాలా అద్భుతం, అమ్మాయి చాలా బాగుంది. ఎందుకంటే నాని అన్నతో ఆ సినిమా చూసాను నేను, అందులో తర్వాత మళ్ళీ నందిని గారితో చేస్తుందంటే మంచి యాక్టర్, చాలా అందంగా ఉంది, చాలా బాగుంది. తను ఎలా చేసింది? మాళవిక గురించి చెప్పాలంటే పర్టికులర్గా సినిమా అయ్యేలోపు ఇప్పుడు ఉన్న సో కాల్డ్ బిగ్ హీరోయిన్స్ చాలా మంది, నాకేం భయం లేదు, ఓపెన్గా చెప్తా, 10 ఏళ్ళైనా 12 ఏళ్ళైనా కూడా ఇంకా యాక్చువల్లీ అని స్టార్ట్ చేయడం దగ్గర ఉన్నారు. థ్యాంక్స్ టు డైరెక్టర్ సార్, ప్రొడ్యూసర్ సార్, అండ్ ఐ హ్యాడ్ వెరీ గుడ్ రోల్ ఇన్ మై మూవీ అండ్ యునో యా పిక్నిక్ అని మొత్తం ఇదే రేంజ్ లో ఉన్నారు చెప్తే సగం 10 నుంచి 12 ఏళ్ళుగా చేస్తున్న సో కాల్డ్ బిగ్ హీరోయిన్స్ వాళ్ళందరికీ బుద్ధి వచ్చేలాగా మన ముందు సినిమాలో నిత్య, ఇప్పుడు ఈ సినిమాలో మాళవిక. షూటింగ్ ఫినిష్ అయ్యే లోపు తెలుగులో మాట్లాడడం, తెలుగునే ప్రాక్టీస్ చేయడం, అసిస్టెంట్ డైరెక్టర్ దగ్గర అందరి దగ్గర తెలుగులోనే కంటిన్యూ చేయడం, చివరికి వాళ్ళే తెలుగులో డబ్బింగ్ చెప్పుకోవడం. అండ్ రెండో సినిమా ఒక మలయాళీ ఢిల్లీలో పెరిగిన మాళవిక ఒక ఎవడో సుబ్రహ్మణ్యం ఒక సినిమా చేసి రెండో సినిమాకి వచ్చేటప్పటికి చేసేసింది. నిజంగా ఆ విషయంలో మాళవిక హ్యాట్స్ ఆఫ్. అండ్ దట్టు చూసిన తర్వాత మాత్రం ఆ ఏజ్ నేను నమ్మలేదు. చిన్నపిల్ల అంటే మా అయితే చిన్నపిల్ల అయితే ఉంటారు 20 years 19 years అనుకున్నాను, కానీ మరి మైనర్ బాలికతో ఇప్పుడు మన అయిపోయింది సినిమా రిలీజ్ మేజర్ అయిపోయింది. నిజంగా అసలు ఫెంటాస్టిక్ ఎక్స్పీరియన్స్ వర్కింగ్ విత్ మాళవిక. అండ్ శౌర్య మాళవిక ఆల్మోస్ట్ అన్ని సీన్స్ టుగెదర్ ఉన్నాయి, 90% సీన్స్ కలిసే ఉన్నాయి. సో వాళ్ళిద్దరు పర్ఫార్మెన్స్ బ్యాలెన్స్ అవ్వాలి. సో వాళ్ళిద్దరు కామెడీ టైమింగ్ కానీ, వాళ్ళిద్దరు ఎమోషన్ చేసినప్పుడు కానీ అసలు చాలా అసలు ఇంత తక్కువ ఏజ్లో ఉన్న యాక్టర్స్కి, అంత ఎక్స్పీరియన్స్ తక్కువ ఉన్న యాక్టర్స్కి అలాంటి ఒక గ్రాఫ్ చేయడం ఐ వాజ్ స్టన్డ్. దే ఆర్ ఫెంటాస్టిక్ యాక్టర్. నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, నేను ఇంకొకళ్ళని తీసుకెళ్ళి నేను గొప్ప యాక్టర్ని చేయలేను, వాళ్ళలో ఆ టాలెంట్ ఉంటే నేను వాడుకుంటాను, కానీ నేను ఎవరిని క్రియేట్ చేయలేను నేను. సో బోత్ ఆఫ్ దెమ్ ఫెంటాస్టిక్ యాక్టర్స్ అండ్ చాలా ఈజీ టు వర్క్ విత్. చల్తే చల్తే జానే దో యారో నిన్నటి కథ, హస్తే హస్తే కొత్తడుగు వేద్దాం ముందుకి పద, छोटी सी जिंदगी सोच ले, ఆనందం ఉన్నది దేఖలే, దిల్కాలి పటంలా ఎగిరే దారుల్లో, చిరునవ్వులే చిరుగాలులై వీయగా, బాగుందిలే ఈ హాయి మెల్లమెల్లగా, చిరునవ్వులే చిరుగాలులై వీయగా, బాగుందిలే ఈ హాయి మెల్లమెల్లగా. అంటే రెగ్యులర్ కాంట్రవర్సీ కోసం అడిగే క్వశ్చన్ ఉంటుంది, మీ కెమిస్ట్రీ ఎలా జరిగింది? మీరు పట్టుకుని పెన్తో రాస్తే, మీరు రాసింది మేం చేస్తే వచ్చేది కెమిస్ట్రీ. సో ఇద్దరు కలుసుకున్నారు, ఇద్దరు మాట్లాడుకున్నారు అనే వర్డ్స్ కెమిస్ట్రీ, మీరు క్రియేట్ చేస్తే మేము చెప్పే కెమిస్ట్రీ. మా ఇద్దరు ఎప్పుడు కెమిస్ట్రీ ఉండదు, బేసిక్లీ ఇద్దరు ఆర్టిస్ట్ మధ్య కెమిస్ట్రీ ఉండదు. అంటే నేను మీరు పెన్తో యూజ్ చేస్తే తప్ప. ఇవన్నీ ఓకే, కెమిస్ట్రీ గురించి చెప్పు. అది కాదు, నువ్వు అడగాల్సింది అడుగు. మాళవిక అని ముద్దెందు పెట్టలేదు అడుగు. అసలు మ్యాటర్ ఇప్పుడు ఈ కాదు ఈ వీడియోలో
సబ్ టైటిల్ ఏం పెడతారు సార్, ముద్దు పెట్టిన నాగశౌర్య మాలవికకి కోపం వచ్చిందా? అలిగాడ నువ్వు చూసావు కదా నా సాంగ్, అవును. ఎలా పెట్టాడు చెప్పు. ఏం లేదు, నేను కంప్లీట్ చెప్తున్నా. కెమిస్ట్రీ గురించి సౌర్య చెప్పలేదు కానీ నేను చెప్తా కంప్లీట్ గా. వీళ్ళిద్దరి మధ్యలో కెమిస్ట్రీ అంటే మా ఇద్దరు బ్రదర్స్ లా పనిచేస్తాం, లేదా మా ఇద్దరు చేసి అంటారు కదా, అలాగా వీళ్ళిద్దరి మధ్యలో చూస్తే ఫాదర్ అండ్ డాటర్ కెమిస్ట్రీ వీళ్ళిద్దరు చాలా చక్కగా ఇలా తగ్గి తీసుకుని ఏమ్మా అన్నట్టు మాట్లాడు. ఏది రొమాన్స్ లో కూడా ఏమ్మా కాదు, యో బ్రో, యో బ్రో హాయ్ బ్రో అంటాం మధ్యలో. అసలు ఆ మనసంతా సాంగ్ లో నేను చూస్తున్నా వస్తుంటే పరిగెట్టి వెళ్ళిపోతున్నాడే. దానికి తగ్గట్టు మాస్టర్ కూడా అలాగే కంపోజ్ చేశారు. అదే ముద్దు పెట్ట అంటే బాబు పెట్టి ఫైనల్ గా ఇంకా మా శౌర్య వల్ల కాదని మాలవికతో పెట్టించేస్తాం ముద్దు. ఇంకేం చేస్తాం, సిగ్గు మనోడికి. సరే, పెర్ఫార్మెన్స్ లో ఎవరు అంటే తను డామినేట్ చేసిందా లేదా నువ్వు డామినేట్ చేయడానికి ట్రై చేసావా? ఏ సీన్ లో అయినా కష్టం అనిపించిందా మాళవికని డామినేట్ చేయడం? లేదు, ఈ very scene interesting తినేస్తుందా? అనిపించింది. ఆ. కష్టం అనిపించదు, బేసిక్ ఇంట్రెస్టింగ్. తనతో చేస్తుంటే నాకు ఇంకా బాగా చేయాలి, తను బాగా చేస్తుంది ఇంకా బాగా చేయాలి అనిపించింది. ఎందుకంటే కష్టం అని మాత్రం అనిపించలే. మనకు తెలిసిన విద్య కదా, తెలియని విద్య అయితే కొంచెం కష్టపడాలి. కానీ సో ఒక మలయాళం అమ్మాయి వచ్చి తెలుగులో డైలాగులు చెప్తే బాగుందంటే మనం ఇంకెంత బాగా చెప్పాలి, ఇంకెంత కాన్సన్ట్రేట్ చేయాలి అన్న ఒక కష్టం పెరిగింది, తన వల్ల పెరిగింది. సో వేరే హీరోయిన్స్ వచ్చారు ఇంకో, వాళ్ళు హిందీలో మాడతారు, మనం లాస్ట్ మినిట్ లో డైలాగులు చూసి చెప్పేచ్చా, వాళ్ళే తడపడతారు 4 టేకులు, 5వ టేక్ మనకి డైలాగ్ వచ్చేస్తుంది. పర్ఫెక్ట్, మనం వదిలేస్తాం అంతే. వదిలేస్తాం. వాట్ డిడ్ యూ ఫీల్ అబౌట్ మాలవిక నువ్వు చూసినప్పుడు? చాలా మంది నిత్య మీనన్ కన్నా దీంట్లో బాగా చేసిందని చెప్పా. వాటేసుకోవడమా? నిత్య మీనన్ చాలా వండర్ఫుల్ ఆర్టిస్ట్, చాలా బ్రిలియంట్ పెర్ఫార్మర్. కానీ దానికన్నా ఇది మోర్ కాంప్లికేటెడ్ సీన్స్ దీంట్లో చాలా ఉన్నాయి. నాట్ ఓన్లీ రొమాన్స్, అంటే మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ ఉన్నాయి. మెచ్యూరిటీ లెవెల్స్ అంటే బాగా డీల్ చేసి, అంటే ఓ 30 years స్మితా పాటిల్ వాళ్ళు ఎలా చేసేవాళ్ళు ఆ రోజుల్లో, అంత చేయవలసిన స్కోప్ ఉన్న మంచి సినిమా. సో దాన్ని అంతే అద్భుతంగా తను పెర్ఫామ్ చేయడం అన్నది ఒకవేళ నిత్యమైన ఉన్నా తను చేసి ఉండేదేమో. బట్ మనం కంపేర్ చేసేస్తాం కాబట్టి ఇమీడియట్ గా ఆ సినిమా వేరు ఈ సినిమా వేరు. తనకన్నా తను చాలా బాగా చేసింది అని అంటాను కారణం అది. బాగా చెప్పారు సార్. ఓకే ఇగో అన్న, చికెన్ ఫ్రెష్ గా ఉంటే ఆ టేస్టే వేరు. నిన్నే పెళ్ళాడుతో సినిమాలో నాగార్జున టబ్బుతో కలిసి గిన్నెలు క్లీన్ చేస్తుంటే ఆహా, చిన్నప్పుడు మంచి రొమాంటిక్ అనిపించి అదిరిపోయేటట్టు గిన్నెలు తవ్వితే అందమైన అమ్మలు పడతారు అనుకున్నా. నందిని గారితో ఎక్స్పీరియన్స్. నీ సింగిల్ టేక్ గురించి చెప్పేసా ఫస్ట్ జీవన్. అంటే మామూలుగా ఏదైనా అంటే ఇలా బాగాలేదు బాగుంటుంది అంటే ఏదైనా అంటే కనుక ఏదైనా అనుకునేవాడు. కానీ ఏం చేసినా మానిటర్ దగ్గర సూపర్ నవీన్ అని ఆ గ్యాప్లో తిడతారా కొడతారా అని ఫస్ట్ టైం కదా. కానీ రమేష్ అన్నే భరించారంటే నన్ను. ఈ సీన్ గురించి చెప్తా. చేసేచ్చుంటావు కదా అట్లా కాదు, నువ్వు ఆగ్రా, నువ్వు ముందు కనుక్కొని వచ్చుంటావు కదా ఈ డైరెక్టర్ విన్న కబుర్లు ఏంటి చెప్పు నాకు ఫస్ట్, తర్వాత నువ్వు ఎక్స్ప్లెయిన్ చేసిన ఏంటి చెప్పు. ఇద్దరిని అడిగానండి, రమేష్ అన్ని ఫస్ట్ సిగ్నాకి కాల్ చేశాను. డార్లింగ్ సూపర్ క్యారెక్టర్ అని చెప్పంటే ఫస్ట్ మేడం మీరు అసలు ఫస్ట్ టైం చాలా పెద్ద థ్యాంక్స్ చెప్పాలి. ఎందుకంటే ఎవరెవరో అనుకుని ఆ క్యారెక్టర్ నాకు ఇచ్చారు. తర్వాత వెంటనే రమేష్ అని కాల్ చేసి ఇలా అంటే సూపర్ ఉంటుందిరా నీకైతే మామూలుగా ఉండదు, నువ్వు అక్కడ ఏదైనా ఇంప్రూవైజ్ చేసినా కూడా హ్యాపీగా యాక్సెప్ట్ చేస్తుంది, చాలా మంచి డైరెక్టర్ అని చెప్పాడు. ఇడు డబ్బింగ్ జనరల్ గా ఇప్పుడు నేను డబ్బింగ్ చెప్పినా ఇంకా నా మీద నమ్మకం ఉంటే నా మీద ఉండదు. డబ్బింగ్ తర్వాత కొంచెం పర్టికులర్ గా వీడి సీను నవీన్ చెప్పేస్తాడని చెప్పారంట మీరు, అంటే వీడిని అంత నమ్మారు ఆ సీన్, కానీ తర్వాత ఇటు చెప్తే హ్యాపీగా ఫీల్ అయ్యాను. చాలా బాగా చేశాడు. చాలా నేను ఇంకోటి చెప్పాలి, రమేష్ కి నేను వచ్చి చెప్పినప్పుడు ఇద్దరు మీరు ఒకే జానర్ కదా, ఇద్దరు కామెడీని బేస్ చేసుకున్న ఆర్టిస్టులు కదా, తోటి ఆర్టిస్ట్ నేను తన దగ్గరికి వెళ్ళి చాలా అద్భుతంగా చేశాడని నేను చాలా పొంగిపోయి చెప్తే తను చాలా బాగా అప్రిషియేట్ చేశాడు. చాలా మందికి ఎవరికైనా అంటే ఆ ప్లేస్లో ఒక ఇన్సెక్యూరిటీ వస్తుంది, లేకపోతే ఒక చిన్న అల్జడ్ క్రియేట్ అవుతుంది, ఎంత లేదన్నా సరే పైకి అన్న, కానీ తను చాలా హోల్ హార్టెడ్గా అప్రిషియేట్, చాలా మెచ్చుకున్నాను. అంటే చాలా మంది ఇండస్ట్రీలో ఫ్రెండ్స్ కొంతమంది అలా అలా మాట్లాడతారు, కానీ రిసీవ్ చేసుకోవడమే హ్యాపీగా తనకే సక్సెస్ వచ్చినట్టు ఎప్పుడు అలా మాట్లాడతారు. రమేష్ చాలా హ్యాపీ ఫీల్ అయ్యారు. అందుకే నాకు అప్పుడు అలా మొదలైన టైంలో సక్సెస్ వచ్చిందిరా అంతే.
ఐ హావ్ ఎ క్వశ్చన్ ఫర్ హేమంత్ అండ్ స్నిగ్ధ. ఎందుకంటే మీరిద్దరు నాతోటి 5 years గ్యాప్ తర్వాత పనిచేశారు. మధ్యలో వాడు చేశాడు, సో 5 years గ్యాప్ తర్వాత చేశారు. అలా మొదలైందికి ఈ సినిమాకి వాట్ డిడ్ యాజ్ యాక్టర్స్ మీకు ఫీల్ అయిన డిఫరెన్స్ ఏంటి? నువ్వు యాక్చువల్గా బిఫోర్ దిస్ నేను ఇంకో మాట చెప్పాలి. ఇందాక మీరు యాక్టింగ్ గురించి మాట్లాడుతున్నారు కదా, అదేంటి రామోజీలో షూట్ చేస్తున్నప్పుడు ఒక కోర్ట్ సీన్లో మానిటర్ పక్కన కూర్చొని ఉంటే, సరే నేను పక్కన కూర్చొని ఉన్నాను, చేసేది ఏం లేదు కదా మనం కూర్చొని ఉన్నాను. అయితే ద సీన్ వాజ్ మాల్విక అలా వెళ్ళిపోతుంది, మనోడు సాడ్గా అలా చూడండి అని చెప్పారు. ఆయన అప్పటి వరకు ఆహా హూ నవ్వుతున్నాడు, ఆ కెమెరా పెట్టంగానే చేయమంటే నేను టక్ మన బాధగా చూశాడు. నందు అలా చూసి ఇది సరిపోట్లా, ఒక టియర్ ఒకటి అలా వస్తే ఇంకా బాగుంటుందేమో. ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ ఓకే మ్యామ్ రెడీ అన్నాడు. నేను మానిటర్ ముందు కూర్చున్నా, ఓహో నిజంగా ఏడ్చంటే ఏడ్చేస్తారండి, ఏమన్నా వేస్తారేమో కళ్ళల్లో, మనకి ఏం తెలుసు. నేను చూస్తున్నా ఏమీ లేదు, ఆవిడ యాక్సిడెంట్ ఉంది, నేను టక్మని చేస్తాడు, ఇలా తిరిగాడు, అందులో టంగని పడింది. అలా ఎలా వచ్చింది నాకు ఇంకా అర్థం కాల. సో అదో పజిల్లా ఇంకా అలాగే ఉండిపోయింది. దానికి ఒక సీక్రెట్ ఉంది. శౌర్య చిన్నప్పుడు మిల్క్ బాటిల్ నోట్లో పెట్టుకునే బదులు గ్లిసరిన్ బాటిల్ తాగేశాడు. ఇంకా వస్తున్నాయి. కానీ నిజంగా సినిమా అంతా గ్లిసరిన్ వాడలేదు. అందరూ షాక్. నాకు ముందు షాక్ అయిపోయి అలవాటు అయిపోయింది. ఆ తర్వాత రాశి గారు, లక్ష్మి గారు అందరూ విపరీతంగా షాక్ గురైపోయారు. అంటే ఐశ్వర్య గారి ఒళ్ళో అలా పడిపోయి ఏడ్చేసే సీన్ ఉంది. దాని ముందు మ్యామ్ అని జోకులు వేసేస్తున్నాడు, నవ్వేస్తున్నాడు. అయిపోయిన తర్వాత రెడీ షార్ట్ ఏడ్చేసాడు. ఏడ్చేసిన అని మళ్ళీ నవ్వేస్తున్నాడు. ఐశ్వర్య గారు ఇంకా మూడ్లో ఉండి అలా చూస్తుంది, ఈడేంటి మనిషి. అప్పటికి కదా. నాకు బిఫోర్ ఐ నో యూ ఇన్ రేడియో ఆల్సో, కాబట్టి ఆ టింజ్ ఆఫ్ కోనేరేతు టైప్ ఆఫ్ ఒక రౌడీనెస్ ఉంది. యాక్చువల్లీ అది ఇంకా ఉంది. పాయింట్ నెంబర్ 2 వాజ్ అలా మొదలైన టైంలో ఒక బిట్ ఆఫ్ అన్షూర్, ఇది కరెక్టా, ఇది వర్కౌట్ అవుతుందా, ఈ డైలాగ్ ఇదా, అలాంటి ఒక ఏమంటారు అన్షూర్గా డౌట్గా అలాంటిది ఏదో ఉండింది. అది ఇప్పుడు లేదు ఖచ్చితంగా. మోస్ట్ ఇంపార్టెంట్ నేను చెప్పాల్సింది ఏంటంటే, ఈ సినిమా టైంలో నాకు తెలిసి క్రైసిస్ మేనేజ్మెంట్ అనే దాంట్లో ఆవిడ అసలు డిగ్రీ పట్టా ఉంది. నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక మాంటాజ్ సాంగ్ ఒకటి ఆ ఫ్లాట్లో ఒకటి షూట్ చేస్తున్నారండి. ఆయన మనోడి సంగతి తెలుసు కదా, అన్ని ఫుల్ ఎంతో దీంట్లో ఒక బీన్ బ్యాగ్ ఉంది. బీన్ బ్యాగ్ మీద కూర్చోవాలి. ఈయన ఏ రేంజ్లో పడ్డాడంటే అది పైలిపోయింది. ఇట్లా పడ్డాడు దాని మీద, ఆ దెబ్బకి బీన్ బ్యాగ్ పైలిపోయి మొత్తం అందులో ఉన్న థర్మోకోల్ బాల్స్ అన్ని మొత్తం బయటపడ్డాయి. సో ఇప్పుడు ఆ మూమెంట్ పాప ఆయన కెమెరామెన్ అందరూ ఇలా చూస్తున్నారు, ఇప్పుడు ఏం చేయాలి దీన్ని అని. అది రాలేదు, మళ్ళీ చేయాలి. సో అప్పటికప్పుడు షీ కేమ్ విత్ సమ్ న్యూ థింగ్ అనమాట. అంత బీన్స్ తీసి మీద వేసుకోవడం సంథింగ్. సో నాకు అర్థమైన విషయం ఏంటంటే, డైరెక్టర్కి స్పెషల్గా నందుకి ఆన్ ద సెట్ డైరెక్టర్ కంటే మేబీ డిజాస్టర్ మేనేజ్మెంట్, క్రైసిస్ మేనేజ్మెంట్, ఆర్ట్ డిపార్ట్మెంట్, డిజాస్టర్ మేనేజ్మెంట్, డైరెక్టర్స్ జాబ్ 50% ఇస్ డిజాస్టర్ మేనేజ్మెంట్. యాక్చువల్లీ ముందుకి ఇప్పటికి నీలో అసలు డిఫరెన్స్ లేదు. అంతకు ముందు నాకు అసలు ఏమీ తెలియదు, అసలు యాక్టింగ్ అంటే ఏంటో తెలియదు, ఏం తెలీదు. నువ్వు ఎలా ఉన్నావు అలాగే చేసేది. ఈవిడ ఎవరో నాలాగే ఉంది, కరెక్ట్. అప్పుడు యాక్టింగ్ చేయలేదు, ఇప్పుడు యాక్టింగ్ చేయలేదు. అంటే అప్పటికి ఇప్పటికి తేడా ఏంటంటే, అప్పుడు స్నిగ్ధ క్యారెక్టర్ రాసాక స్నిగ్ధ వచ్చింది, ఇప్పుడు స్నిగ్ధం దృష్టిలో పెట్టుకుని క్యారెక్టర్ రాశాను. కానీ అదే చెప్పింది, ఎగ్జాక్ట్లీ అదే చెప్పింది. నువ్వు అలాగే ఫ్రెక్అవుట్ అయిపో, కానీ కాన్ఫిడెన్స్ ఇచ్చేసింది. స్నిగ్గి చాలా ఇంప్రూవ్ అయింది యాక్టింగ్. అప్పటికి ఇప్పటికి ఆల్రెడీ అంటే తనకు ఒక న్యాచురల్ ఫ్రీక్వెన్సీ ఉంది చేయడానికి. కానీ అలా మొదలైందో స్టిల్ డైలాగ్ చెప్తున్నాను సినిమా అనే ఆ చిన్న ఒక 10% కాన్షియస్నెస్ ఉంది. ఇప్పుడు పోయింది అది టోటల్ గా. అసలు అంటే ఈ సినిమా ఇప్పుడు చేసిన తర్వాత ఇద్దరు అనుకొని ఉంటారు కదా, ఈవిడ ఏం మారలేదని తను ఈవిడేం మారలేదని తను. చిన్న అదేనా, లేకపోతే ఈడేం మారలేదంటేనా, అంతే ఎగ్జాక్ట్లీ. లేకపోతే బాయ్ అని ఎందుకు పిలుస్తా, నాకు దానికి రీజన్ కావాలి. నా ఫోన్ లో నందు అదే బాయ్ అంటున్నాను నేను. సో హేమంత్ గురించి ఒకటి మాత్రం మారలేదన్న అప్పటికి ఇప్పటికి. నాకు తెలుసు ప్రతి ప్రొడ్యూసర్ కి, ప్రతి హీరోకి డైరెక్ట్ కావాలంటే, ప్రతి డైరెక్టర్ కి హేమంత్ని తీసుకున్న తర్వాత ఏదో డైలాగ్ లో, ఏదో కాన్వర్సేషన్ లో, ప్రతి షాట్ లో కెమెరాని అలా ఒక లుక్ ఇస్తారు. కెమెరా సినిమా సూపర్ హిట్. ఏంటంటే ఒక భయం, మేబీ కెమెరాలో నేను పడినేమో అంటే, అంతా హీరో గారిని చూపిస్తారు, మనం చూపించరేమో. సో సరే మనమే చూసేసాం అనుకో. సార్ థ్యాంక్ గాడ్ ఇంకా అలాంటి పనులు చేయట్లేదు, దీనికే తిడుతున్నారు నన్ను. ఇంకా బెటర్ ఏంటో తెలుసండి,
మధ్యలో కెమెరా లెన్స్లోకి వెళ్ళి నేను ఉన్నాను లేదా చూసుకోండి. కానీ సార్ అసలు సంగతి నేను ఇలా కెమెరా చూసినందుకు అలా మొదలైంది హిట్ అయిపోయింది. అదే చెప్తాను ఇప్పుడు. చూసాడు వాడు. కానీ దీనికి ఎన్నిసార్లు చూస్తా? చాలా సార్ చూసినవి చాలా సార్లు. ప్రతి షాట్ కొట్టినా కూడా హిట్ అవుతుంది. లేదు అలాంటి లేదు. శ్వేత కొట్టింది. కొట్టించావు. శ్వేత కొట్టిందిగా. అవును సార్ నిజంగా కొట్టింది. పెళ్లి చూపుల సీన్, పెళ్లి చూపుల సీన్ లో ఉందిగా. ఐటమ్ నంబర్ 5 కొట్టాం. ఇదో సెంటిమెంట్. కానీ అది ఎలా కొట్టాలో నేను చూపిస్తాను అంటే ఈవిడొచ్చి నన్ను అంటే ఆ అమ్మాయి కొట్టినప్పుడు కూడా తగలేదు సార్. నేను సీరియస్ గానే కొట్టాను. పర్లేదు. అమ్మాయిలకి హైట్, వెయిట్, బ్యూటీ ఇలాంటి విషయాల్లో నిజం ఎప్పుడు చెప్పు. పెళ్లి పెళ్లి సిల్లి లొల్లి లైఫ్ అంతా హెడ్ఏక్ ఫ్రీడమ్ కు సడన్ బ్రేక్. పెళ్లి పెళ్లి సిల్లి లొల్లి సూపర్ మ్యాన్ స్పైడర్ మ్యాన్ పెళ్ళైతే డాబర్ మ్యాన్. కట్రీనా ఫ్రెంచ్ కిస్ కాదు పెళ్లి టైసన్ లా. పంచి కొట్టి లేగలేవు మళ్ళీ లూజర్ లా. ఏడుస్తావు కుళ్ళి కుళ్ళి. పెళ్లి 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 అడ్వెంచర్ కాదు రోప్లేని బంగి జంపు. పెళ్లి ట్రైలర్ లో పోటీ, సినిమాలో సీనింగ్ కోటి. పెళ్లి ఒకరాని చేసేసే బిర్యానీ ఈ పెళ్లి. ఓ గాడ్ సేవ్ హిమ్. జై బోలో జవానీ మళ్ళీ రాదని, ఉరికెత్తే జోరుకి హత్తే లేదని. జై బోలో జవానీ మళ్ళీ రాదని, ఉరికెత్తే జోరుకి హత్తే లేదని. ఇందులో సీనియర్ యాక్టర్స్ పనిచేశారు కదా, రాశి గారు స్పెషల్ గా, అంటే ఐశ్వర్య గారు, ప్రగతి గారు. ప్రగతి గారు ఇప్పటి వరకు హీరోయిన్ మదరు, హీరో మదరు అలాగే చూసాం. ఈ సినిమాలో ఆవిడ హీరోయిన్ మదరు కాదు, హీరో మదరు కాదు, రెండు కాకుండా సెపరేట్ క్యారెక్టర్. పైగా ఆవిడ ఇన్నోసెంట్తో మధ్య మధ్యలో ఎక్కడన్నా ఒకటి రెండు డైలాగులు ఇస్తున్నా వస్తూ ఉంటుంది. ఇందులో ఆవిడ చేసిన క్యారెక్టర్, ఇప్పుడు నవీన్ క్యారెక్టర్ గురించి ఎలా అయితే మాట్లాడాం మనం, ఈవిడ క్యారెక్టర్ గురించి డెఫినెట్గా మాట్లాడాలి. ఆవిడ ఎంత న్యాచురల్గా చేసేసిందంటే డబ్బింగ్ కూడా అంత ఎక్స్ట్రాడినరీ చేసింది. దీని తర్వాత ఆవిడ బేస్ చేసుకుని కామెడీ క్యారెక్టర్లు వస్తాయి. సెంటిమెంట్ కాకుండా ఆవిడకి సపరేట్ క్యారెక్టర్లు క్రియేట్ అవుతాయి. ఆ రేంజ్లో చేసింది ఆవిడ. తర్వాత రాశి గారు ఆల్మోస్ట్ లైక్ కమింగ్ బ్యాక్. డెఫినెట్గా. అండ్ చాలా క్రిటికల్ క్యారెక్టర్ రాశి గారిది. ఎందుకంటే హీరోయిన్ మదరు చాలా తక్కువ మాట్లాడే క్యారెక్టర్. ఒక బాగా సొఫిస్టికేటెడ్, ఒక రాయల్ ఫ్యామిలీలో పుట్టిన ఒక లేడీ, ఎన్ని బాధలు ఉన్నా కూడా బయట చెప్పుకోదు. అలాగే కూతురుతో ఒక చిన్న చిలిపి రిలేషన్షిప్ ఉంటుంది. వాళ్ళిద్దరు అల్లరి వాళ్ళకు ఉంటుంది. ఆ రెండు వేరియేషన్స్ ఉన్నాయి. సో ఆవిడకి డైలాగ్ సపోర్ట్ లేదు ఆ క్యారెక్టర్కి, తక్కువ మాటలు ఉన్నాయి. ఎక్సెప్ట్ లాస్ట్లో భూపాల్ రాసిన ఒక సీన్ చాలా బాగా రాశాడు. ఆ ఒక్క సీన్లో ఆ క్యారెక్టర్ మొత్తం టర్న్ రౌండ్ అవుతుంది. అక్కడ ఉంది. అండ్ ఐశ్వర్య గారిని కాస్ట్ చేయడానికి అనుకుంది ఏంటంటే, ఈ క్యారెక్టర్ ఊర్వశి గారు లాంటి వాళ్ళు ఉంటే బాగుంటుంది. అంటే చాలా బోళా మనిషి, కోపం వచ్చినా ఏడుపు వచ్చినా ఆపుకోలేదు, బయట ఆపుకోలేదు. సో ఒక లోడ మాట్లాడే క్యారెక్టర్. సో ఆ ఇన్నోసెన్స్ ఉండాలి, ఆ ఫన్ రావాలి, ఆవిడ ఏడ్చినప్పుడు మనం బాధపడాలి. సో ఐశ్వర్య గారు చాలా బాగా చేశారు. అండ్ ఐశ్వర్య గారు బాండెడ్ వెరీ వెల్ విత్ శౌర్య. ఇప్పటికీ మమ్మీ అని పిలుస్తాడు ఐశ్వర్య గారిని. అండ్ ఐశ్వర్య గారితో పాటు డైరెక్టర్ రాజ్ముద్రాజ్ గారు ఫస్ట్ టైం యాక్ట్ చేశారు. సో వాళ్ళిద్దరిది ఎంత క్యూట్గా ఉంటుందో కెమిస్ట్రీ, ముచ్చటగా ఉంటారు. అసలు చూస్తే అబ్బా ఇలాంటి ఒక అత్తయ్య మామయ్య అనుకుంటే బాగుంటుంది అని అనిపిస్తుంది. అంత క్యూట్గా చేశారు. వాళ్ళ టైమింగ్ చాలా బాగుంటుంది. అలాగే ఆనంద్ గారు విత్ రాశి గారు అంటే పర్ఫెక్ట్గా ఫ్యామిలీస్ చాలా చక్కగా కుదిరినాయి. ఆయుష్యేంద్రియే ప్రతిష్టతి. బాగా నచ్చిన క్వాలిటీ నందిని రెడ్డి గారి దాంట్లో ఎడిటింగ్ సెన్స్. ఈ కెమెరామెన్ లైట్గా జర్క్, ఇలా సీన్ కంటిన్యూటీ నెక్స్ట్ సీన్కి లీడ్కే సీన్స్ ఉంటాయి కొన్ని ప్యానింగ్ షాట్స్ అని. సో దాంట్లో లైట్గా జర్క్ వస్తుంది ఒక్కోసారి. కెమెరామెన్ ఫాల్ అయిపోయిన ట్రాక్ వల్ల ఇది. సో కెమెరామెన్స్ ఇంకో 1 more అడుగుతారు, బికాస్ షార్ట్స్ దగ్గర రావాలి కదండి. మిగతా డైరెక్టర్స్ అంటే ఓకే విల్ డూ 1 more అంటారు. బట్ క్లారిటీ ఎడిటింగ్ సెన్స్ ఉంది కాబట్టి బాగా. సో ఇక్కడ కట్టేపోద్ది రాజు, ఇక్కడి నుంచి నాకు వద్దు, ఇక్కడి నుంచి ఎంత బాగా వచ్చినా నాకు వద్దు అని చెప్పి టైం. ఎందుకంటే మనం షూట్ చేస్తున్నప్పుడు టైం అనేది ఈక్వల్ టు మనీ అనమాట ప్రొడ్యూసర్కి. ప్రతి గంట ప్రతి 10 నిమిషాలు కూడా మనీతో సమానం. సో అది
నందిని రెడ్డి గారి లాగా ఒక క్లారిటీగా ఎడిటింగ్ సెన్స్ ప్రాపర్గా ప్రిపేర్ అయ్యి డైరెక్షన్ డిపార్ట్మెంట్లో నేర్చుకుని డైరెక్టర్గా వస్తే సక్సెస్ తప్ప ఫెయిల్యూర్ ఉండదు. ఇప్పుడు దాము గారి గురించి ఇప్పుడు ఇంత మాట్లాడుకొని ఇన్ని చేసాం, అలా మొదలైంది. నందిని రెడ్డి ఈజ్ సూపర్ కమర్షియల్ ఎంటర్టైన్మెంట్ డైరెక్టర్. రాము గారి గురించి ఏం మాట్లాడుతాం? మళ్ళీ సినిమా ఇచ్చాడు. రాము గారు మాట్లాడటం అంటే ఇప్పుడు నా ఉద్దేశం అట్లా మా ఫాదర్ గురించో మా మదర్ గురించో అలా మాట్లాడినట్టు ఉంటుంది. రావు గారు ఫ్యామిలీ, ఇంటి పెద్ద. ఆయనకు మాకు ట్యూనింగ్ ఎలా ఉంటుందంటే ఫస్ట్ కథ మీదనే బెండ్ తీస్తాడు ఆయన. అంటే ఉన్న డౌట్లన్నీ అక్కడే మ్యాక్సిమం. డైలాగ్ వెర్షన్ నేను భూపాల్ కలిసి కూర్చొని చేశాం కాబట్టి అక్కడ మాకు 1% కూడా డౌట్ లేదు. ఆయన నాకు నచ్చిందంటే డెఫినెట్గా ఆయన ఓకే చేస్తారనే కాన్ఫిడెన్స్. సో ఆ స్క్రీన్ ప్లే పరంగా ఏమైనా కరెక్షన్లు ఉంటే అవి చేసేసిన తర్వాత నెక్స్ట్ డైలాగ్ వెర్షన్ పక్కా టేబుల్ మీద బౌండ్ స్క్రిప్ట్ ఉండాలి. ఇంకా అప్పటి నుంచి లాక్. ఇంకా నువ్వు లోపలికి వెళ్ళిపోతే ఇంకా నువ్వు షూటింగ్ ఇంకా అక్కడి నుంచి ఆయన పట్టించుకోడు. మళ్ళీ ఎడిటింగ్ టేబుల్ దగ్గర నువ్వు షూట్ చేసేసి ఎడిట్ చేసేసిన తర్వాత సార్ రండి అంటే వస్తారు ఆయన. అండ్ ఇట్స్ వెరీ వెరీ కంఫర్టబుల్ వర్కింగ్ విత్ దాము గారు. మా మ్యూజిక్ టేస్ట్ కానీ లిరిక్స్ టేస్ట్ కానీ ఐ డోంట్ థింక్ సింగిల్ ట్యూన్ కూడా ఆయన క్వశ్చన్ మార్క్ పెట్టలేదు. అండ్ లిరిక్స్ పట్ల కూడా వెంటనే ఇట్ వాజ్ ఆల్ ఓకే. సో ఎప్పుడు ఒక చాలా కంఫర్ట్ అండ్ ప్యాషన్ ఉన్న ప్రొడ్యూసర్. సో యా. మనసంతా మేఘమై తేలిపోదా, తన చూపే తెమ్మరై తాకగా, ఎండల్లో చల్లగా చిరు చల్లే వెచ్చగా పులకింతే కొత్తగా, అందుకేనా మనసంతా మేఘమై తేలిపోదా, తన చూపే తెమ్మరై తాకగా. ఇప్పుడు పల్ హిందీ సాంగ్ కానీ లేకపోతే ఆ ఫ్రెండ్షిప్ సాంగ్ కానీ అండ్ స్పెషల్గా మనసంతా పాట, నేను మనసంతా పాట లాస్ట్లో విన్నా. అసలు అప్పటికి నేను ఆయన కళ్యాణ్ గారితో నేను మాట్లాడుతుంటే అయ్యా పాట వినలేదా, అది బంగారం చంపేస్తుంది, అది వినండి. అప్పుడు విన్నాను నేను. అండ్ స్పెషల్గా ఆఫ్ కోర్స్ ఆ పెళ్లి పాట. నాకు అంటే మీరు నలుగురు 4 ఇంపార్టెంట్ పీపుల్ కాబట్టి మీ ఫేవరెట్ సాంగ్ అంటే సంథింగ్ వెరీ క్లోజ్ టు యువర్ హార్ట్ ఏంటి? ఆర్ ఆ పాటలకు సంబంధించి ఏమైనా మంచి మెమరీ ఏమైనా ఉందా? నాకైతే పెళ్లి సిల్లులొల్లి నాకు చాలా మెమరీస్ ఉన్నాయి. మెమరీ అంటే నాకు ఫ్రెండ్షిప్ సాంగ్ వస్తుంది. ఫ్రెండ్షిప్ సాంగ్ చేయడానికి నేను చాలా కష్టపడ్డాను హేమంత్. ఎందుకంటే ఫ్రెండ్షిప్ సాంగ్ అన్నది మీరు వింటున్నప్పుడు కూడా నేను ఫ్రెండ్షిప్ సాంగ్ అని తెలియపోయినా మెలోడీస్గానే ఉండాలి. ఫ్రెండ్స్ కొంచెం బ్యారియర్ అని దాటినట్టు అది రొమాంటిక్ సాంగ్ అయిపోద్ది. సో లవ్ సాంగ్లో ధ్వనించకూడదు, కేవలం ఫ్రెండ్షిప్ లాగే ఉండాలి అన్న దాంతో భయంతో చాలా కష్టపడి చేసిన ట్యూన్ అది చాలా లేట్గా ఓకే అయింది ట్యూను. అండ్ ఆ పాట వింటున్నప్పుడల్లా నాకు నందినితో ఉన్న నాకు లాంగ్ స్టాండింగ్ రిలేషన్షిప్ నాకు గుర్తొస్తూ ఉంటుంది. whenever I hear that song, Nandini comes into my mind. కళ్యాణ్ గారు ఆ చిరునవ్వులే 2 లైన్లు అంటారా? చిరునవ్వులే చిరుగాలులై వీయగా, బాగుందిలే ఈ హాయి మెల్లమెల్లగా. ఐ థింక్ ఈ లైన్ నాకు భూపాల్ రాసిన అన్నిటి లైన్స్ కంటే పెళ్లి పాటలో పేగుబంధాలు వీడిపోతున్న వేడుకే పెళ్లిగా లిటరల్గా భూపాల్ కాల్పట్టేసుకున్నాను ఆ రోజు. అంటే అన్న చాలా గొప్ప పాట రాసేవన్నా, నేను నా రోమాలు ఇలా నిక్కపుచ్చుకున్నా ఆ రోజు చెప్పాను కూడా తనకు, చూడు అన్నాను. అండ్ దెన్ కళ్యాణ్ పాటకి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా ఉంది. నేను ఆ లిరిక్ ఓకే చేసినప్పుడు ఒక పల్లవి నాకు నేను బాంబేలో ఉన్నప్పుడు నాకు పంపుతూ ఉండేవారు వాట్సాప్లో. నేను ఒక పల్లవి చెక్ చేసినప్పుడు, చరణం చెక్ చేసినప్పుడు నా పక్కన అన్నయ్య ఉన్నాడు. మేము రూమ్లో ఉన్నాం ఆ రోజు. ఏంట్రది ఏం చేస్తున్నాం అంటే, అదే నందిని పాట పెద్దన కళ్యాణ్ పాట ఒకటి భూపాల్ గారు రాస్తే ఏది నాకు చూపెట్టని విను, చాలా బాగా రాసాడు రా, అది ఇలా అన్నాడండి పెద్దన అని చెప్పి వెంటనే ఆయనతో సంతోషం కోసం అన్నయ్యకి ఫోన్ కల్పించి మాట్లాడిచ్చాను నేను భూపాల్ గారితో. చాలా బాగా అప్రిషియేట్ చేసేటండి అన్నయ్య. వెంటనే పాట అంతా రాసిన తర్వాత హేమంత్ నేను భూపాల్ గారిని పక్కకి తీసుకెళ్ళి అన్నాను, నేను ఈ పాట నేను యాక్చువల్గా కంపోజింగ్ అయిపోయి ఉంటే వేటూరు గారు బతుకుంటే నేను గ్యారెంటీగా ఆయనతో రాయిద్దానండి, కానీ వేటూరు గారు లేని లోటును మటుకు ఈ పాట ద్వారా నాకు తీర్చారు అని చెప్పి చాలా థ్యాంక్స్ చెప్పారు. శతాయుః పురుష శతేంద్రియ ఆయుష్యేంద్రియే ప్రతిష్ఠతే.
గోపాల్ గారిని ఒక ఫైనల్ క్వశ్చన్ అడగాలంటే, మనస్ఫూర్తిగా చెప్పాలండి, బయటికి చెప్పాలని కోరుకుంటున్నాను. ఇక ఇంతమందిలో చెప్పినా నేనేమనుకోను. ప్రతి పాట అంటే మీ స్థానంలో నేను ఉంటే కనుక గ్యారెంటీగా సినిమా మానేద్దును, అంత టార్చర్ పెట్టానండి నిజంగా చెప్తాను. ప్రతి పాట 30 రోజులు మినిమం 30 days నేను కూర్చున్నాను గ్యారెంటీ, ఎగ్జాజరేషన్ లేకుండా. 30 రోజులు ఎన్ని వెర్షన్స్ రాసినా సరే పేషెంట్స్ తోటి నా మీద ఎన్ని తిట్టుకున్నాడో నాకు తెలియదు, కానీ లోపల బండబుతులు తిట్టుకునే ఉంటుంటారు గ్యారెంటీగా. మనిషి అన్నవాడు తిట్టుకుంటాడు, మళ్ళీ వెళ్ళిపోవడం, మళ్ళీ ఫైనల్గా ఒప్పించాడు. ఈ 6 పాటల జర్నీలో మీరు తిట్టుకున్న తిట్టుల్లో ఒక తిట్టు నాకు బయట చెప్పాలి ఇప్పుడు. ఏయ్, లేదు ఏయ్, మీకు తెలియదు ఆయన కోపం వస్తే ఆ? ఎవరు నేను మీరు అడిగితే మళ్ళీ తిట్టిన అడుగుతే ఎట్టుకుంటది. తిట్టుకోకుండా పాపం శివ రోజు వెళ్ళి టీ పెట్టి ఇవాళ అయిపోద్దిలే పాట. ఒకే ఒక తిట్టు, ఆ. దుర్మార్గుడు. దుర్మార్గుడా? దుర్మార్గుడు. అలా దుర్మార్గుడు ఎక్కడ నిజంగానే. చెప్పుకుంటారండి లేదు, ఎవరన్నా? దుర్మార్గుడే. పచ్చి బుద్ధులు తెచ్చుకుని ఉండాలి. చిచ్చి లేదు. అవి చెప్తారా అండి, మీరు భలే ఉన్నారు కదా. రమేష్ మనకి ఒక క్యారెక్టర్ బ్యాలెన్స్ ఉంది. అదా ఆ. ఇప్పుడు చెప్పు. సో ఇంకా కన్క్లూజన్ చెప్పరా Yeah. దానికి. ఇక ఎట్లా క్లైమాక్స్ Okay, ఇప్పుడు climax ఇదా? ప్రతి క్లైమాక్స్ లో వీడే కాబట్టి. ఏక్ మినిట్ ఇంటర్వ్యూ అన్నారు, సినిమా మొత్తం చెప్పారు. సరే ఓకే అంటే మీరు ఓకే, ఫుల్ హ్యాపీ నిజంగా అందరితో ఇలాంటి ఇంటర్వ్యూ చేయడం చాలా ఆనందంగా, గర్వంగా. అంటే నాకు మదర్ తర్వాత ఇండస్ట్రీకి వచ్చిన తర్వాత నాకంటూ ఒక సినిమా అలా మొదలైంది. ఇప్పటికీ అలాంటి సినిమా చేయట్లేదు ఏంటంటారు, నేను ఆమెకు చెప్తున్నా. సరే ఓకే, అదే 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 క్లైమాక్స్ ఇది. ఓకే, థ్యాంక్ యూ, ఫుల్ హ్యాపీ. ఈ సినిమా కూడా అలా ఫుల్ పెద్ద కమర్షియల్ హిట్ అయింది అని ఖచ్చితంగా ఇలా కూడా చెప్తున్నా. థ్యాంక్ యూ. కళ్యాణ వైభోగమే అంటే అందరూ ఒక వర్డ్ లో నవీన్ స్టార్ట్ చేయి. ఫ్యామిలీతో హ్యాపీగా చూడొచ్చు అని. కళ్యాణ వైభోగమే సూపర్ హిట్. సెలబ్రేషన్ ఆఫ్ రిలేషన్షిప్స్. సంగీతం, సాహిత్యం, దర్శకత్వం. కళ్యాణ వైభోగమే, ఇది మన ఫ్యామిలీ సినిమా. కళ్యాణ వైభోగమే డెస్టినీ. ఎక్కడికెక్కడికో వెళ్ళి కథ చివరిగా దాము గారి దగ్గరికి, శౌర్య దగ్గరికి, భూపాల్ దగ్గరికి, కళ్యాణ్ దగ్గరికి వచ్చింది మళ్ళీ. కళ్యాణ వైభోగమే, పెళ్ళంటే ఇష్టపడతారు. ఓకే, March 4th రిలీజ్ అవుతుంది. సో వెళ్ళి సపరివార సమేతంగా చూడండి. హైలైట్